హలో ఫ్రెండ్స్, 38 బ్లౌజ్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి తీసుకోవాలి. ఇది హాఫ్ ఇంచ్ కుట్లలోకి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ కార్నర్ నుండి ఇక్కడ కుట్లతో సహా బట్ట పట్టుకోవాలి. ఇట్లా క్లాత్ పట్టుకొని ఇక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడ ఇంతవరకు మార్కింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజు మార్కింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ చంక దగ్గర లెంత్ చెక్ చేసుకోవాలి. వచ్చింది. మనం హ్యాండ్ని ఇలా కూడా చూసుకోవచ్చు. దీనికి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా ఉందో మార్కింగ్ అలా కూడా వేసుకోవచ్చు. ఇట్లా సేమ్ ఇక్కడ కుట్లతో సహా ఇట్లా క్లాత్ ఇట్లా పెట్టుకుంటే మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేట్, ఇక్కడ నుంచి కుట్లు వస్తాయి, ఇక్కడ పీస్ వస్తుంది. ఇది హ్యాండ్. ఇది మిడిల్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లలకి బ్యాక్ పార్ట్ ఇక్కడ ప్లేట్ దగ్గర నుండి ఇక్కడ కుట్ల వరకు ఉన్న క్లాత్ వరకు పట్టుకోవాలి. సాగదీయద్దు. ఇక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడ లెంత్ చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టాలి. నెక్స్ట్ నడుము లూజు ఇక్కడ ఫస్ట్ కుట్టు నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు పెట్టుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కుట్లలకు ఇక్కడ ఇచ్చి పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఇక్కడ ప్లేట్స్కి, ఇక్కడ ఒక ప్లేటు వెనకాల ఒక ప్లేటు 1 ఇంచ్కి 1 ఇంచ్ ఇచ్చి పెట్టుకొని ప్లేట్స్కి ఇక్కడ కుట్ల బట్ట ఎంత వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ చంక దాకా ఉన్న బ్యాక్ పార్ట్ లెంత్ చెక్ చేసుకోవాలి. నడుము నుంచి చంక వరకు ఈ క్లాత్. నెక్స్ట్ ఈ కప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ కప్పు ఇది 38 బ్లౌజు. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర 6.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ కూడా 6.5 వస్తుంది. ఇగో ఇక్కడికి 6.5. నెక్స్ట్ ఆర్మ్ హోల్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని చంక రౌండ్ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ విడ్త్ ఇక్కడ నెక్ విడ్త్ 2 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ నెక్ 3 ఇంచెస్ ఇక్కడ వెడల్పు కావాలనుకుంటే రౌండ్గా వెడల్పు కావాలనుకుంటే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటే భుజాలు జారుతాయి, అందుకనే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని ఇలా క్రాస్గా లైన్ చేసుకోవాలి.
ఇక్కడ దగ్గర నుండి ఇక్కడికి ఇలా క్రాస్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఇట్లా రౌండ్ షేప్ ఇవ్వాలి. రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాతకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇది ఉక్స్ పట్టికి వస్తుంది క్లాత్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు భుజాలు ఒక దగ్గరికి వేసుకుంటే ఇట్లా వస్తుంది. మనకి ఈ ప్లేస్లో ఈ మిడిల్ పాయింట్లో ఇక్కడ ప్లేట్ వస్తుంది అన్నట్టు. 4 ఇంచెస్ ప్లేట్, ఇక్కడ 4 ఇంచెస్ ప్లేట్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ ఇది ప్లేట్ వస్తుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ 2 ఇంచెస్ కుట్లలకు తీసినాం కదా మనం. ఇది కుట్ల బట్ట అన్నట్టు. ఇట్లా ఇది ఇక్కడ కుట్లు వస్తాయి ఇక్కడ సైడ్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇది క్రాస్ కటింగ్, సాగుతుంది క్లాత్. స్ట్రైట్ కటింగ్ అంటే సాగదు అన్నట్టు. మనం క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పీస్ని క్రాస్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి సేపట్టికి. ఎలా సెట్ అవుతుందో చూసుకోవాలి. ఇందులో ఇట్లా సెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం చిన్న పీస్ ఇక్కడ పడుతుంది ఇంకా. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని వెంబడి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ ఇక్కడ పడుతుంది. ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి దగ్గర నుండి మాత్రమే కొలుసుకోవాలి. కాజా పట్టి దగ్గర నుండి కొలుసుకోవద్దు. ఇక్కడ కుట్లతో సహా బట్ట పట్టుకొని కనిపిస్తున్నది ఇక్కడ ఇట్లా ఇట్లా ఈ రౌండ్ అనేది ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడికి ఉంది. ఫ్రంట్ నెక్ ఇట్లా ఉంది. నెక్స్ట్ కొంచెం 1/2 ఇంచ్ కుట్లలకి ఇచ్చి పెట్టి ఇక్కడ సేపటి జాయింట్ చేసి ఉందా ఇక్కడ దాకా ఒక మార్కింగ్, మిడిల్ ప్లేట్కి 1 ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత పడుతుందో చూసుకోవాలి. సాగదీయద్దు, మామూలుగా పట్టుకోవాలి.
ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి చిన్నగా కరువు లాగించుకుంటా ఇందులో కలిపేసేయాలన్నట్టు. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇక్కడ చిన్న పీస్ పడుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఇక్కడ చిన్న పీస్ పడతాం అనుకున్నాం కదా, ఈ పీస్ ఇక్కడ వేసుకోవాలి. ఇంత పీస్ పడుతుంది. ఇట్లా పీస్ వస్తుంది. ఇక్కడ పీస్ ఇలా ఉంటుంది. ఇట్లా వస్తుంది పీసు. ఫ్రంట్ పార్ట్ ప్లేట్స్. ఈ షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ ఇట్లా మిడిల్కి పట్టుకొని ఇట్లా మార్కింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చింది పాయింట్ మెయిన్. నెక్స్ట్ దీన్ని ఇలా ప్లేట్ లెంత్ 3 ఇంచెస్. ఇక్కడ నుంచి లెంత్ 4 ఇంచెస్ వచ్చింది. ప్లేట్ లెంత్ 3 ఇంచెస్. ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు, మొత్తం కలిసి 3 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచెస్ కలిసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ తక్కువ ఉంటే 1 ఇంచ్ సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3.5 తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 తీసుకుంటే 3 ఇంచెస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ ఉంటుంది లెంత్. సేమ్ ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ ప్లేట్ తీసుకోవాలి. ఇక్కడికి 2.5 వచ్చింది. ఇక్కడికి 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. మనం 1 ఇంచ్ ప్లేట్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు ప్లేట్ వస్తుంది. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ఇక్కడ లోతు తీసుకున్నామా 1/2 ఇంచు. ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ప్లేట్ తీసుకోవాలి. 4 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి ప్లేట్. ఇక్కడికి వచ్చింది. ఇది ప్లేట్స్ ఇలా పెట్టుకోవాలి. మెయిన్ ప్లేట్ మాత్రం ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్ అన్నట్టు. దీని ఒక్క దానిపైన ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. మనము కింది దానికి కూడా మార్కింగ్ పడాలంటే ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఇట్లా కొట్టుకుంటే దీనికి కూడా పడుతుంది అన్నట్టు మార్కింగ్. ఇవి ప్లేట్స్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సేపట్టి.
హాఫ్ ఇంచు కుట్లలకి, ఇది సేపట్టి డబల్ లేదు కాబట్టి సింగిలే ఉంది కాబట్టి హాఫ్ ఇంచు కుట్లలకు పోతుంది. హాఫ్ ఇంచు కుట్లలకు తీసిన తర్వాతకి ఇక్కడ నుండి ఇక్కడ సేపట్టి లెంత్ ఉంది ఇక్కడ వరకు లెంత్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది. సేపట్టి కూడా అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్కి పీసులు పడతాయి అన్నాం కదా, హ్యాండ్కి పీసులు ఇలా పడతాయి. ఉక్స్ పట్టి వచ్చింది. కాజా పట్టి, నడుము పట్టి మాత్రం మనం సపరేట్ తీసుకోవాలి, క్లాత్ సరిపోలేదు ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, 38 బ్లౌజ్ కటింగ్ కంప్లీటెడ్.